తమపై కక్షతో జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను ఆపేసిందన్నారు మంత్రి నారాయణ. అమరావతి రాజధాని పనులను పరిశీలించిన మంత్రి నారాయణ గత వైసీపీ ప్రభుత్వం ఈ నిర్మాణాలను నీళ్లలో పెట్టేసిందన్నారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను పరిశీలించారు. అధికారులు, ఉద్యోగులు, జడ్జిల కోసం 2019కు ముందే మొత్తం 4053 అపార్ట్మెంట్లు పనులు ప్రారంభించామని, 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అప్పుడు ల్యాండ్ పుల్లింగ్ చేస్తామనే ఉద్దేశంతో ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ 2015 జనవరి 1 ఇచ్చాం. 217 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఇస్తే కేవలం 58 రోజుల్లో, అంటే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, సాక్రిఫైస్ చేశారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత నాకు ఇస్తే నేను అనేక విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అధికారుల బిల్డింగ్స్ 4053 అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ ఏదైతే అంతా అయిపోయింది 90%. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుది. ఎందుకంటే అసెంబ్లీ జరిగే జనరల్గా సంవత్సరంలో 40 రోజులు, 50 రోజులు, అంతే 60 రోజులు మ్యాక్సిమం. జనరల్గా 40 రోజులు జరగద్ది. రిమైనింగ్ డేస్లో దాన్ని ఒక టూరిజం ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ టవర్ని 250 అడుగుల ఎత్తులో, అంటే పైకి పోయి 250 మీటర్లు ఎత్తు పైకి పోయి ప్రజలు అక్కడి నుంచి సిటీ మొత్తం చూడొచ్చు వ్యూ. అందరూ అధికారులు ఒకే దగ్గర ఉండాలా, ప్రజలు అన్ని దగ్గర తిరగాలి పని ఉంటని ముఖ్యమంత్రి గారు ఆలోచించి అందరినీ ఒకే ఫ్లోరు లేదా 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లో ఉండేటట్టుగా ఎక్సలెంట్గా 5 టవర్లు డిజైన్ చేశారు. 2014-19లో నేను ఇదే పోర్ట్ఫోలియో చేశాను. ఈసారి కూడా నా మీద నమ్మకంతో ఈ పోర్ట్ఫోలియో ఇచ్చారు. అయితే వెంటనే టేకప్ చేయడానికి అనేక లీగల్ హర్డిల్స్ ఉన్నాయి.